జగన్ గారి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అభిమానం అండి. అభిమానం ఏంటి? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానమా లేదా జగన్ గారు? రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం, బాగా అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా అభిమానం. ఆ అభిమానం మీద జగన్ గారు అభిమానం. ఎందుకని రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన బాగుందండి, ప్రజలకు బాగుండేది, బాగున్నా దాని మీద అభిమానం. ఈ ఉన్నవాళ్ళు పరిపాలించినా అంత రాజకీయ నాయకులతో పోయి తప్ప ప్రజలతో ఉండేదా? ఇప్పుడు మరి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద అసలు బాగా చేయలేదా? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు బాగానే చేసాడండి. గ్రామానికి కమిటీలు ఎత్తేనే కమిటీ వాళ్ళే తీసారు తీత చంద్రబాబు నాయుడు. ఆ కమిటీ వాళ్ళేనండి వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుని మిగతా వాళ్ళకి ఏం పని చేసేవారు కాదు. అలా పోయిది. ఆయన బాగానే చేశాడు, చేయలేదని మనం ఎలా అంటాం? ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్నాలన్నీ అందరికి అందుతున్నాయి అంటారా? అందుతాయండి, అలా అందరికి అందుతాడే. నాకు పింఛనీ లేదు, వయసు అయిపోయింది, అయిపోతుంది, పింఛనీ లేదు. ఆధార్ కార్డులో అప్పుడు తక్కువ కొట్టేసారు, లేవంటున్నారు. ఇంకా అలాగే జరుగుతుంటాయి. పరిస్థితి అంతా ఏంటి? జగన్ గారు ఏం చేయబోతున్నారు? మనం ఏం అడుగుతులేదండి. మరి అడగాలి కదా, మీరు ఓటేశారు కదా. వేసాం ఓటు, అభిమానంగానే వేస్తాం ఓటు. వాలంటీర్లు కరెక్ట్ గా పనిచేస్తున్నారా? వాలంటీర్లు ఏముందండి, ఆ పింఛన్లు ఇచ్చినాడు ఇస్తారా, ఎవరింటికి వాళ్ళే పోతారు, ఎవరి మంది వాళ్ళే ఎక్కడ పోతున్నారో తెలదు. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థపై అసలు వాలంటీర్లు బాగా చేస్తున్నారంటారా, బాగా చేయలేదంటారా? వాలంటీర్లు ఏం చేస్తున్నారండి, పింఛన్లు ఇచ్చినాడు ఇస్తున్నారు, ఏదో అటు ఇటు చెప్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చక్క పెట్టుకునే పోతున్నారు. ఈ లోగలో మళ్ళీ నెలాఖరున వస్తారు, నెలాఖరున వచ్చి పింఛనీలు వస్తారు. అయితే వాలంటీర్లు వేస్ట్ అంటారా? వాలంటీర్ల వల్ల అనవసరంగా గవర్నమెంట్ కి వాలంటీర్ల వల్ల ఏం వేస్ట్ కాదు కానండి, ఈ అంబులెన్స్ల వల్ల వేస్ట్. అంబులెన్స్ల వల్ల వేస్ట్. ఈ కోటాలు ఇచ్చేటప్పుడే వేస్ట్. అదే రైస్ ఇచ్చే అదే వేస్ట్. కానీ ఈ వాలంటీర్ల వల్ల పర్లేదులేండి, చాలా మటుకు ఏదో ఉపకారం జరుగుతుంది కదా. ఈ రైస్ ఇచ్చి కార్ల మీద ఇవ్వడం అది వేస్టే. అది మాత్రం ఇబ్బంది. ఎవరికి ఇచ్చినా కాళ్ళకాడకు వస్తుంది అన్నది, ఎక్కడో కాశీలో నెట్టబడలేదని తీసిపోతున్నాడు, అక్కడ తిస్తున్నాడు బియ్యం. అదైతే ఇబ్బందే. మరి కాళ్ళ దగ్గరికే కదా మీ ఇంటికి పంపిస్తామని చెప్పారు జగన్ గారు. చెప్పారు రైటే, అది నెట్టబడలేదని తీసిపోతున్నాడండి. అంటే నెట్టబడంటే ఏలుముద్ర కోసమా? మరి ఏలుముద్ర కోసం అండి. ఇప్పుడు జగన్ గారు మరి ఇంటింటికి మీ ఇంటికి వచ్చి బియ్యం ఇస్తారు అన్నారు. మరి మీరేమో ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు అంటున్నారు. మరి సమస్య కారణం? ఇంటింటికి ఇవ్వలేదండి బియ్యం అయితే ఇబ్బంది అండి. ఉన్నాయి, అన్ని అందుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ బియ్యం దగ్గర అయితే ఎక్కడికో నెట్టబడలేదని అలా 3 నెడతాడు, ఆ 3కి 2 అంటున్నాడు, ఈ 3 నెడతాడు, ఈ 3కి 2 అంటున్నాడు. అలాగే పరుగులెట్టి వెళ్ళి తెచ్చుకోవడమే. అయితే ఇంత ముందే బాగుండేదా? బాగోడమే ఉందండి. ఇంత ముందు అయినా కోటకాడ పోయి తెచ్చుకుంటే వాళ్ళమే. అలాగే ఉంది ఇప్పుడు కూడాను, ఏం మార్పు అయితే లేదు. అయితే పరిగెట్టి వెళ్ళి మరి కారు మీద ఇస్తున్నారని పేరే, కానీ ఎక్కడికో దిక్కు పెడితే అక్కడ పారిపోవడం వస్తుందండి. అయితే మరి ఆ బదులు కోటకాడికి వెళ్ళమే మంచిది కదా. మరి ఇంత ఈ వ్యాన్లు పెట్టడం, ఇంటింటికి బియ్యం అనడం, ఇదంతా వేస్ట్ అయినా వాలంటీర్లు? మరి వాలంటీర్లు వేస్ట్ ఏం కాదులేండి. అంటే అప్పుడు మరి కోట దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మేము, ఇప్పుడేమో మా ఇంటికి రావట్లేదు అంటున్నారు కదా. మరి అది ఇది ఒకటే అయింది కదా. ఒకటా మరి కోటకాడికి వెళ్ళినట్టు కారు కాడికి వెళ్ళి పరిగెట్టి వెళ్ళి తెచ్చుకోవడం. అది అయితేనే ఇవి ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. రాబోయే కాలంలో మరి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన చంద్రబాబు గారు, అలాగే జగన్ గారు, అంటే ఎవరు మళ్ళీ సీఎం అవుతారు అనుకుంటున్నారు? అసలు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము కూడా జగన్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని అభిమానం ఒకటే, అంతేగాని బాగా చేస్తున్నారని కదా. బాగా చేస్తున్నారని అభిమానం, బాగా చేస్తేనే అభిమానం అండి. అంటే చంద్రబాబు గారు బాగా చేయలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారండి. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు బాగా చేశారు. గ్రామంలో 10 మంది కమిటీలు వేసిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నట్టు చేసి పారేశారు. జనానికి తీసుకొచ్చితే చేశారు, లేకపోతే అయినా బాగానే చేశాడు. మరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, ఆయన పైన నీ అభిప్రాయం? ఆయన పైన అంటే మరి ఆయన కొత్తగా వస్తున్నాడు, ఆయన గొడవ ఏం తెలుస్తుందండి. ఈయన మాత్రం మనం అభిమానంగా పనిచేస్తాం. ఆయనకి సపోర్ట్ చేయరా మీరు? మేమైతే మళ్ళీ ఇంకోదానికి చేస్తాం అంటే ఇంక జగన్ గారికే చేస్తాం. ఇంకా జీవితాంతం జగన్ గారు జీవితాంతం అంటే ఆయనకు ఉన్నని చెప్పు చేస్తాం. ఆయన ఉన్నని చెప్పి ఇంకా ఆయనకి మేము ఓటేస్తాం. అయితే ఈ గవర్నమెంట్ పై అయితే మీరు ఫుల్ సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడ అసంతృప్తి అయితే లేదు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అనుకున్న పథకాలన్నీ బాగా నచ్చున్నాయండి. మేము అందరూ సంతోషంగా ఉన్నామండి. మాకు ఏ ఇబ్బందులు వచ్చినంత పనేమి లేదని బాగానే ఉందండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం బాగా అమలు చేశారా, లేదా జగన్ గారి ప్రభుత్వం బాగా అమలు చేస్తున్నారు? ఆయన టైంలో ఆయన కూడా బాగానే వెళ్ళారు. ఈయన వచ్చి తన వాగ్దానాలు అన్నీ కూడా లైన్లో జరుపుతున్నాడు. ఈయన కూడా వాగ్దానాలు ఆయన అనుకున్న ప్రకారం జరుపుతున్నారు. అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు కానీ మనం
మంచి నూనె రేట్లు కానీ ఇవన్నీ పెరిగినాయని ఒక ఇదైతే ఉంది. అంటే ఒక పక్కన జగన్ గారు పథకాల ప్రకారం డబ్బులు ఇస్తూ అలా తీసుకుంటారని ఒక అపోహం ఉంది. దానిపైన మీ అభిప్రాయం? కొంచెం ఇబ్బంది. ఇప్పుడు 100కి 10 మంది అలానే ఉంటారండి, అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది అని. కానీ 90% కూడా ఓ పర్లేదని సంతోషంగానే ఉన్నారు తప్ప కానీ ఈయన్ని చెడుగా ఎవరో అనుకోవటం ఇంకా వాస్తవంగా మేము వినలేదండి. వస్తుంది. మా కోరిక కూడా అంతే బాగానే ఉంది. ఎంత వస్తుంది? 2200 ఇస్తున్నారండి. 2250 ఇస్తున్నారు. సరిపోతుంది. ఇంకా సర్దుకోవటం చాలా అంతే ఉందండి. 10,000 ఇచ్చినా చాలదో. కానీ సంవత్సరం దానివల్ల సగం రోజులైనా సంస్కృతిగా మరి పిల్లల మీద ఆధారపడి లేకుండా సంస్కృతిగా ఉండటానికి ఆయన ఇస్తున్నాడో తీసుకుని ఓడుకుంటున్నాం. అది దానికి సంతోషమేనండి మాకు. అంటే ఇప్పుడు గతంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ అయితే నెరవేరుస్తున్నారండి. ఓటోటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అవి అందుతున్నాయి. ఈ ఊర్లో పక్క ఇల్లులు వచ్చినాయి బాబాయ్? ఇల్లా ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం కట్టిస్తున్నారు, ఇవ్వలేదు. పట్టాలు అవి అందజేశారండి. ఇంకా అలాగే ఆగి ఉన్నాయండి. మరి ఎప్పుడు అవుతాయో ఎప్పుడు మంతాయో. ఇంకా వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే జగన్ గారు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఏమండి మరి ఇప్పుడున్న వాతావరణం అయితే ఈయన అవుతారు అనుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారు అవుతారు అనుకుంటున్నాను. మా ప్రజల అభిప్రాయం. లోపల మరి ఆ ఏళ్ళకి అవకాశం ఎలా ఉంటుందో ఇప్పుడు అయితే మరి అవుతారని మా కోరిక. మంచి కూడా ఆశ కూడా మాకు అనుకున్న వాగ్దానాలు ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ సంతోషంగా ఉన్నాం. మానవుడికి ఆశ అంతే ఉంది. కానీ అనుకున్న వాగ్దానాలు అన్నీ జరుపుతున్నారు. అంటే ఇప్పుడు మీరు జగన్ గారి అభిమాన లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాన? మీరు ఫస్ట్లో రాజశేఖర రెడ్డి గారు అయినా కూడా బాగా అందజేశారు. తర్వాత చంద్రబాబు వచ్చారు. ఆయన కూడా బాగానే వెళ్ళారు. ఆయనకంటే మంచి ఇస్తారా వాగ్దానాలు అన్నారని ఆయన ఎప్పుడైతే నవరత్నాలు ఇస్తారో అన్నీ కూడా ఇస్తున్నారు, జరుపుతున్నారు. ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నామండి. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారంటున్నారు, జగన్ గారు బాగానే చేశారంట. అంటే ఆయన చేశారు. ఆయన వచ్చి ఇంకా అగనే ఇస్తున్నారు. ఈయన వచ్చాక ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఈయన కూడా బాగా జరుపుతున్నారు. బాగానే ఉందండి మాకు. అంటే ఇప్పుడు మీరు ఆ గవర్నమెంట్కి సంతృప్తిగానే ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఆ టైంలో మరి ఆ గవర్నమెంట్ మనకి ఏ కర్షకులు ఆదుకున్నారు. అది సంస్కృతి తన మించి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, వాగ్దానాలు జరుపుతున్నారు. మేము ఈ సంస్కృతిలో ఉన్నాం. అదండి. ఇంకా రాబోయే రోజుల్లో సీఎం ఎవరో ఈయన అవుతాడని ప్రజల్లో ఒక ఆన్సర్. జగన్ గారు వస్తారని అభిప్రాయం. వస్తారని వాగ్దానం మాకు అభిప్రాయం ఉందండి. కంపల్సరీగా రావాలనే. జగన్ గారి గవర్నమెంట్ మీద అయితే మీరు ఫుల్ సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తిగా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు మట్టుకైతే అంతా తృప్తిగానే ఉన్నామండి. తృప్తిగా ఉన్నారు. అంటే జగన్ గారి గవర్నమెంట్ తో మీరు చాలా తృప్తిగా ఉన్నారు? అంతా బాగున్నదండి. బాగంతా సంతృప్తి. పట్టుకుంటానండి. మీరు మాట్లాడండి, నేను పట్టుకుంటా. నాకు మాత్రం అంటే రైతు భరోసా నాకేదో తప్పు గురించి నేను రాకపోయినా నాకు ఏదో ఒక విధంగా పింఛని అనేసి ఇది అనేసి నాకు ఇస్తున్నారండి. రైస్ అని ఇవన్నీ అవి కూడా రాలేదండి. రాకపోవడానికి మరి నాది లేనిది తప్పు. అది నాకు ఉన్న కాడికే నా మాగారిని ఎవరి పేరుని మా తండ్రి పేరుని మా తల్లి పేరుని ఉందండి. మా పేరుకి ఎక్కలేదు. అందుకోసం అది మా తమ్ముడి కింద ఉంది, అతనికి వస్తుందండి. నాకు రావలేదు. అవుతే అందుకోసం నేను మామూలుగా పింఛని అయితే ఈయన వచ్చిన కాడి నుంచి నాకు వస్తుందండి. అన్ని రకాల కూడా నాకు బాగా జరుగుతుందండి. జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని నాట్లకి ఆయన వేషం చేసుకున్నా మాకేమో ఎవరు రాబట్టారు కాదండి. మాకు వచ్చిన పేర్లు కూడా ఏదైనా మేము దరఖాస్తులు పింఛనీ కానీ ఒక దానికైనా పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేవారండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. మాకేమో ఇచ్చేవారు కాదండి. అలాగే ఇప్పుడు మోడీ గారు కాదండి, ఈయన కాదండి, మాకు రెండు కూడా బాగున్నాయండి. ఏంటంటే సార్ మేము అనుకునేది అయితే ఈయన వస్తారనేసి జగన్ గారే వస్తారనేసి అనుకుంటున్నామండి. అయితే మరి ఇప్పుడు మట్టిగా అనుకుంటున్నాం. అలాగా ఏమన్నది అప్పటికి అది చెప్పలేమండి. మళ్ళీ ఏం మార్పులు ఇచ్చేస్తాయో, పెదలలో ఏం మార్పులు ఇచ్చేస్తాయో, అవతల ప్రభుత్వంలో ఏం మార్పులు వస్తాయో కూడా చెప్పలేమండి. ఎవరు ఏంటి ఎవరండి? నేను తీసుకోలేదండి. నేను అంటే ఇగోండి ఈయన మాకు నెంబరు మా వార్డుకి.
అడగండి. అయితే మీరు అయితే అలాగా మేము అభిమానం కొద్ది చేసుకుంటాం అండి. మీరు గవర్నమెంట్ అయితే ఫుల్ తృప్తితో ఉన్నారు అదండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జగనే సీఎం అంటారు. అన్నాం. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.